వీళ్ళంతా నదిలో వజ్రాలను వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఈ వర్కర్ కి ఒక వజ్రం దొరుకుతుంది. ఇతడు వెంటనే ఆ వజ్రాన్ని దాచేస్తాడు. అప్పుడు సెక్యూరిటీ పర్సన్ ఇతడి దగ్గరికి వచ్చి దాచిన వజ్రాన్ని ఇవ్వమంటాడు. ఆ తరువాత ఇతన్ని కాల్చి చంపేస్తాడు. అయితే కాసేపటికి ఈ వ్యక్తికి కూడా ఒక వజ్రం దొరుకుతుంది. అయితే ఇతడు ఈ వజ్రాన్ని వీళ్ళకి ఇవ్వకుండా ఇతనే తీసుకోవాలనుకుంటాడు. ఇతడు మెల్లగా ఆ వజ్రాన్ని తన కాళ్ల వేళ్ల మధ్య దాస్తాడు. ఆ తరువాత టాయిలెట్ కి వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుంచి బయటకు వస్తాడు. అయితే సెక్యూరిటీ పర్సన్ ఇతన్ని ఆపుతాడు. ఇతడి నోటిలో అలాగే బట్టలలో ఏవైనా వజ్రాలు ఉన్నాయేమోనని చెక్ చేస్తాడు. ఏమీ కనపడకపోవడంతో ఇతన్ని వదిలేస్తాడు. ఆ తరువాత ఇతడు ఒక రహస్య ప్రదేశంలోకి వెళ్లి తన కాలి వేలి మధ్య ఉన్న వజ్రాన్ని బయటకు తీస్తాడు. ఆ తరువాత తన చొక్కాన్ని చింపి ఆ గుడ్డ ముక్కలో ఈ వజ్రాన్ని చుడతాడు. దీనిని అక్కడే గొయ్యి తీసి భద్రపరుస్తూ ఉంటాడు. ఇంతలో సెక్యూరిటీ పర్సన్ ఇదంతా చూసేస్తాడు. గన్ను పెట్టి ఇతన్ని ఆ వజ్రాన్ని ఇవ్వమంటాడు. ఇంతలో వీళ్లపై పోలీసులు దాడి చేస్తారు. అప్పుడు ఈ వ్యక్తి ఆ వజ్రాన్ని తీసుకుని ఎవరూ చూడని ప్రదేశంలో దాచేస్తాడు. ఆ తరువాత వీళ్ళందరినీ అరెస్టు చేసి జైలుకు తీసుకువెళ్తారు. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.